కన్ను మూస్తే కల్లోకొస్తాండ్రా. ఉడుం పట్టు పట్టిండు. నో డౌట్ మస్తాన్గా నాడే చంపేసి ఉంటాడు. కాన్ని చంపి నన్ను ఇడిసిందంటే గాడి బ్రెయిన్లో ఏదో ఉండే ఉంటది. వాడెవరో తెలియదు. వాడి మనసులో ఏముందో ఎలా తెలుస్తుంది? చిన్న క్లూ ఇవ్వండి, పట్టేస్తాను. పట్టవరే నీ పెండ్లం కాళ్ళు. నిన్నటికి నిన్న కొంచెగాని కొత్త చాప మీద కూకబెట్టినట్టు మనందరినీ మూలుగూకబెట్టిండు. నిన్నటికి నిన్న నువ్వు దుట్టు బిక్కినేసిన హైటెక్ సెక్యూరిటీని పోరగాన్ లెక్క జంపింగ్ చేసుకుంటూ వచ్చి నా పీక నొక్కిండు. కప్పుడు ఒక్కరాలే నన్ను సేవ చేయడానికి. సార్ అది కాదు. అరే సప్పుడు చేయకు. కార్పొరేషన్ల కుక్కలు బట్టేటోడు వేసుకుంటాడు కాకి గుడ్డలు, మీరు వేసుకుంటాండ్రు. ఫరకేముంది భయ? ఫైనల్ చెప్తున్నా, శనివారం లోపు నువ్వు పోలీసుని ప్రూవ్ చేసుకో. లేకుంటే ఆదివారం చార్మినార్ చౌరస్తలా నీ చావు దినం పెడతా. అర్థమైందా? ఏంట్రా ఇది? టీరా ఇది? సబ్ జైలర్ కొండరావుకి టీరాది చంపేస్తాను. ఈసారి నుంచి ఈ క్యాంపస్ లో టీ టీ అన్న మాట వినపడతా చంపేస్తాను రే. కాఫీ 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 తీసుకొస్తా. ఏమన్నా పబ్లిక్ లో గంజాయి తాగుతున్నావు? జైలరమ్మ చూస్తే గొడవ అవుతుంది. జైలరమ్మ మనల్ని చూసేదేమిట్రా? మనమేమిటో జైలరమ్మకు చూపెడదాం అన్నా. స్టోర్ రూమ్ లో వీర్రాజు గణేష్ దారుణంగా కొట్టుకుంటున్నారమ్మా. గణేష్ అన్న, గణేష్ ఆ వీర్రాజు గారు జైలరమ్మని స్టోర్ రూమ్ లో బలవంతం చేస్తున్నా. సెక్యూరిటీలో ఎవరు లేరన్నా, వెళ్ళి కాపాడన్నా. మన ఖైదీ సోదరులందరికీ భారీ ఉచిత ప్రదర్శన. అదేమిటంటే బెడ్రూమ్ గా మారిన మన స్టోర్ రూమ్. ఖైదీ గణేష్ బిగిగౌగిట్లో ఆ స్టోర్ రూమ్ లో ఉన్నా సార్. ఆ డోర్ ఓపెన్ చేయండి. ప్రియా, ఏమిటిదంతా? ఎందుకు చేసావు ఈ పని? సార్, మీరు ఇలా అడగొచ్చా? 4 గోడల మధ్య అడగాల్సిన ప్రశ్నని నలుగురిలో అడుగుతున్నారు. ఇది న్యాయమేనా? మీరు పబ్లిక్ గా చేస్తే తప్పులేదు, కానీ నేను పబ్లిక్ గా అడిగితే తప్పుచ్చిందా? చెప్పు. ఏం చెప్పమంటారు? వీళ్ళు చెప్పేదంతా నిజమా? అంటే మీ ఇద్దరి మధ్య అక్రమ సంబంధం ఉందా? అవును, ఉంది. I love him. 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 తొందరపడ్డారు. ఆవేశంలో అనుకోని మాట అనేశారు. నేను తొందరపడి ఉండొచ్చు గణేష్, ఆవేశంలో అనుండొచ్చు, కానీ అనకూడదు ఏది అనలేదు. నా మనసులో ఉన్నదే చెప్పాను. అంటే దాని అర్థం? నేను నిన్ను ప్రేమిస్తున్నానని. అంతమంది ముందు నేను నిన్ను ప్రేమిస్తున్నానని చెప్పాను. నువ్వు అలా నవ్వితే నాకు అవమానంగా ఉంది గణేష్. అసలు ఎందుకు నవ్వుతున్నావు? అసలు నేనెవరో మీకు తెలుసా? నా చరిత్ర ఏంటో మీకు తెలుసా? నా భవిష్యత్ ఏంటో మీకు తెలుసా? నువ్వేంటో నాకు తెలుసు. నాకు చాలు. ప్లీజ్ ప్రియా, మీ మీద నాకు చాలా గౌరవం ఉంది. మీరు ఒక ఎమోషనల్ ఇడియట్ అనే ఫీలింగ్ తీసుకురావద్దు. నా గురించి మీ మనసులో అటువంటి ఆలోచన ఏమైనా ఉంటే మర్చిపోండి. దాన్ని పూర్తిగా తుడిచేయండి. తుడిచేస్తాను గణేష్, పూర్తిగా తుడిచేస్తాను. బట్ టెల్ మీ వన్ రీజన్. నేను ఎందుకు తుడిచేయాలి? ఒక కారణం చెప్పు. నేనెందుకు కారణం చెప్పాలి? నా మీద గౌరవం ఉందన్నావుగా, అదే నిజమైతే చెప్పు. ఏం చెప్పాలి? నువ్వెందుకు ఆత్మహత్య చేసుకోబోయావు? చెప్పు గణేష్, చెప్పు. అది ఇంతవరకు ఎవరికి చెప్పలేదు. పర్లేదు, నాతో చెప్పు. చెప్తే నిన్ను మర్చిపోతాను. నిజంగా? నిజంగా. అయితే చెప్తాను. మీ దృష్టిలో, మీ లా దృష్టిలో, ఈ ప్రపంచం దృష్టిలో నేను ఆత్మహత్య చేసుకోబోయాను. కానీ ఎవరికి తెలియకుండా నా అంతరాత్మకు తెలిసి నేను ఇద్దరిని హత్య చేశాను.
ఒకరు రామచంద్రయ్య, రెండు గంగ. రామచంద్రయ్య నా తండ్రి, గంగ నా చెల్లెలు. ఆడపిల్లంటే చెక్కిల మీద సిగ్గు, చేతి గోరంటాకు ఉండాలమ్మా. నీకు సిగ్గుపడడం ఎలాగో తెలీదు, కనీసం చేతికని గోరంటాకు పట్టిని. రే మంచి అన్నవి కదా, పొదలరా. నా మంచి చెల్లివి కాదు, పెట్టుకోమ్మా. సాడిస్ట్రా నువ్వు? అవును, సాడిస్ట్ నే. నాన్నతో చెప్పేస్తాను. ఎవరితో? ఆ రామచంద్రతోనా? చెప్పుకో, నాకేమైనా భయమా? నాన్నని పేరు పెట్టి మాట్లాడతావా? ఆయన అసలే ముసలాడైపోయాడు. అవును, ఆయన ఎదురుగా చూస్తే ఎందుకు భయపడతావు? ఎవరు, నేనా? ఆయనకు భయపడ్డావా? ఏంటమ్మా అదంతా ఒట్టి హంగామా. అసలు మనల్ని చూస్తేనే ఆయనకి టెర్రర్. గణేష్, నానా మా నాన్నగారు. నాన్ననేరా? నాన్నగారండి. గోరంటాకు ఎట్టుకుంటారా? వద్దు బాబు, జస్ట్ కొంచెం వదిలే, నేనే తింటా. ఏం లేదు, చెల్లెలు మీ పేరు మర్చిపోయిందేమని గుర్తు చేసి. అవునవును, పేరు నిలబెట్టడానికే కదా కొడుకులు ఉండేది. భలే టైమింగ్. ఏం చెప్పారు నాన్నగారు? నాన్నగారు అనకపోయినా పర్వాలేదు, ఈ అరే ఒరే అని మాత్రం లేదురా, స్లిప్ ఆఫ్ ద టంగ్స్. గణేష్, దారిలో నీ ఫ్రెండ్ కనిపించిందిరా. ఏ ఫ్రెండ్ నాన్నగారండి? నీకెంతమంది ఫ్రెండ్స్ ఉన్నారా? అదే ఐఏఎస్ అమ్మాయి దివ్య. సాయంత్రం 4 గంటలకి డాన్స్ రిహార్సల్స్ ఏవో ఉన్నాయంట. వివరాలన్నీ దీంట్లో ఉన్నాయి, చదువుకో. అటుపడి తెచ్చావు నాన్న? తెచ్చానమ్మా. గణేష్, నీకు ఇప్పుడు పని లేదుగా, నాతో రాగలవా? హ్యాపీగా వస్తాను, కానీ ఒక చిన్న ఆర్టికల్ రాసి ఆడిటోరియంలో ఐఏఎస్ ఆఫీసర్. ఎలాగుంది టైటిల్? ఏంటి తమాషానా? 16వ తేదీ ప్రోగ్రాం పెట్టుకుని నేను రాత్రి పగలు ప్రాక్టీస్ చేస్తున్నాను. అందుకే ఆఫీస్ పనులు కూడా ఇక్కడే. నీకు తెలుసు కదా, అనాథ పిల్లల ఫండ్ కోసం 3 లక్షలు కలెక్ట్ చేస్తున్నాను. ఇట్స్ గుడ్ దివ్య. థ్యాంక్ యూ. నా ప్రోగ్రాం గురించి మాట్లాడదాం అనుకుంటే ఎక్కడికి తీసుకెళ్తున్నావు గణేష్? ఫుట్పాత్ ప్యాలెస్, మన లెవెల్ స్టార్ హోటల్. కమాన్. గురు, గట్టి లాగుంది ఫిగరు. మనోడు ఎక్కడికి వేసుకెళ్ళిపోతున్నాడు. గురు, ఎంజాయ్. గణేష్, ఏరా, బైక్ లో అమ్మాయిని కూర్చోబెట్టుకొని తీసుకెళ్తుంటే వేసుకెళ్ళిపోవడమేనా? అమ్మాయి ఎవరో నీకు తెలుసా? నువ్వు చూసావా? నేను మాట్లాడుతుంటే ఇక్కడ ఉండరా, నీకే చెప్పాను విను. ఏరా, అమ్మాయి నా ఫ్రెండ్ కావచ్చుగా, చెల్లి కావచ్చుగా, భార్య కావచ్చుగా. వాడపిల్ల బైక్ లో కూర్చుంటే ఆ సంబంధమేనా? నువ్వు ఎప్పుడు అమ్మాయిని తీసుకెళ్ళవా? లేదు. అది ఉండు, నేను చెప్తా, ఉండు. మనాడు అమ్మాయిని ఎప్పుడు వేసుకెళ్ళదంట. నువ్వు బైక్ లో కూర్చో, పర్లేదు కూర్చో. ఇప్పుడు వేసుకెళ్ళరా, ఒకసారి వేసుకెళ్ళిపో. ఇదిగో, బాగుందా? ఎలా ఉంది? షాక్ కొడుతుందా? సారీ సార్. సారీ అంటే సారీ నాకు కాదు, అక్కడ చెప్పా. సారీ మేడం. బాబాయ్, 2 స్ట్రాంగ్ టీ. అలాగే బాబు. రా దివ్య, కూర్చో. ఏంటి ఐఏఎస్ ఆఫీసర్ ఫుట్పాత్ మీద ఫీల్ అవుతున్నావా? రోడ్డు మీద గడవబడే రౌడీని పక్కన కూర్చుంటే ఎంబారసింగ్గా ఉంది కదా? చాలు గణేష్, కలిసి అరగంట కూడా కాలేదు, అప్పుడే ఏదో గొడవ. నీ కోపం, ఆవేశం, టెన్షన్ ఇవన్నీ అస్సలు మార్చుకోవా? దివ్య ప్లీజ్, అడ్వైస్ చేయకు, నాకు నచ్చదు. ఇది అడ్వైస్ కాదు, అభిమానం. తప్పు చేసేవాళ్ళు వీధికి 4 ఉంటారు, వాళ్ళందరితోనూ గొడవ పడతావా? యు ఆర్ నాట్ నార్మల్ గణేష్. ఎస్, ఐఎమ్ నాట్ నార్మల్. ఒక తప్పు జరుగుతుంటే చూస్తూ వెళ్ళాను, ఆగుతాను, అడుగుతాను. తప్పు చేసిన వాళ్ళకి ఏది కరెక్టో చెప్పడానికి ప్రయత్నిస్తాను. నేనంతే, నేను అలాగే ఉంటాను, నా దారిలోనే వెళ్తాను. బోరు కడితే పరిగెత్తాను, బోరు కడితే ఎగురుతాను, మరీ బోరు కడితే చేస్తాను. ప్లీజ్ దివ్య, నన్నుగానే ఉండి, నన్ను వదిలే. ఏది అడిగినా ఏదో ఒకటి చెప్తావు, అది కన్విన్సింగ్ గా చెప్తావు. నువ్వు చెప్పేటప్పుడు అదే కరెక్ట్ అనిపిస్తుంది. నువ్వు ఇలాగే నన్ను ఇంప్రెస్ చేస్తూ పోతే ఎప్పుడో నీ దగ్గర ఐ లవ్ యూ చెప్పేస్తానేమోనని భయంగా ఉంది. అది నువ్వు చెప్పలేవు, నేను ఒప్పుకోలేను. ఏ? నువ్వు నన్ను గౌరవిస్తున్నావు, నేను నిన్ను గౌరవిస్తున్నాను. ఒకరినొకరు గౌరవించుకునే వాళ్ళు ప్రేమలో పడలేరు దివ్య. ఈ ఫ్రెండ్షిప్ పేరుతో ప్రేమించుకోవడం, ప్రేమ పేరుతో సెక్స్ లో పడడం, సెక్స్ పేరుతో పెళ్లి చేసుకోవడం, ఈ పెళ్లి పేరుతో ఒకరినొకరు మోసం చేసుకోవడం, ఆ తర్వాత జీవించడం అన్న పేరుతో రోజు చావడం, ఇవన్నీ మన వల్ల కాదు. ఏంటి పెద్ద బ్యాండ్ వేసేనా? టీ తాగు. గణేష్. ఏంటి? ఏం లేదు. ఏంటో చెప్పు. నువ్వు మారద్దు గణేష్, నువ్వుగానే ఉండిపో. ఐఎమ్ రియలీ ప్రౌడ్ దట్ యు ఆర్ మై ఫ్రెండ్. ఐ షూర్? ఈడు జోడు సూపర్ ఉంది బాబు. పెళ్ళి ఎప్పుడు? అయ్యో రామ.